ఈ బిజినెస్ లో అవన్నీ మనలాంటి వాళ్ళకి కాదురా, ఎక్కడో నూటికో కోటికో ఒక్కడికి సక్సెస్ అవుతాయిరా అని నా ఫ్రెండ్స్ అంటే అప్పుడు నేను ఆ ఒక్కడిని నేనేరా, నేను చాలా రీసెర్చ్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానురా, సో పక్కా సక్సెస్ అవుతారా అనుకుంటూ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశా. ఇంతటితో ఆపకుండా అరే జాబ్ లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, సో జాబ్ మానేసి కంప్లీట్ గా బిజినెస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా అనగానే నా ఫ్రెండ్స్ అయితే అని ఎంత చెప్పినా వినకుండా జాబ్ మానేశా. జాబ్ చేస్తున్నప్పుడు కనీసం వారంకి ఒక ఆర్డర్ అన్నా వస్తుంది, ఇప్పుడు నెలకు ఆర్డర్ కూడా రావట్లేదు. ఇదిలా ఉండగా జాబ్ మానేసి మరి బిజినెస్ చూసుకుంటుందంటే బిజినెస్ లో ఎంత వస్తుందో ఎంత సంపాదిస్తుందో అని చుట్టాలు ఏడుపు ఒకటి అడిషనల్ గా యాడ్ అయింది. దేని మీద ఫోకస్ చేద్దామని జాబ్ మానేశాను, అది తప్ప అన్ని చేస్తున్నా. బేసిక్ గా సేవింగ్స్ ఏం లేకుండా జాబ్ మానేస్తే నువ్వు ఎంత ట్రై చేసినా నీ ఫోకస్ మాత్రం నీ అకౌంట్ లో ఉన్న చిల్లర మీద, నీకున్న అప్పుల మీదనే ఉంటుందని అర్థమైంది. ఎవరికైనా జ్యువెలరీ రిక్వైర్మెంట్ ఉంటే ఒక్కసారి మన పేజ్ విజిట్ చేయండి, కలెక్షన్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.